నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక యువ నాయకుడి పేరు వినిపిస్తుంది. పార్లమెంట్‌లో ఒక యువ ఎంపీ పేరు బాగా వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, రాఘవ చెద్ద. అసలు ఎవరు ఈ రాఘవ చెద్ద? భారతదేశంలోని యువ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రపంచమంతా రాఘవ చెద్దా గురించి మాట్లాడుకుంటున్నారు? ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీలో ప్రముఖ నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కూడా. పార్లమెంటులో సామాన్యుల పక్షమున ఆయన పేరు వినిపిస్తున్నారు. చాలా తక్కువ వయసులోనే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పేరు సంపాదించారు. 1988 నవంబర్ 11న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఢిల్లీ, భారత్. ఆయన తండ్రి సునీల్ చెద్దా. ఆయన వ్యాపారం చేసేవారు. తల్లి అల్కా చెద్దా. వీళ్ళు చిన్నప్పటి నుండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. చిన్నప్పటి నుండి చదువుల్లో కూడా ప్రతిభను చూపిస్తూ ఆయన కుటుంబంలో కూడా ఆయన మధ్యతరగతిలో ఉన్నప్పటికీ ఆయన చదువులో, జ్ఞానంలో ఎంతో చక్కగా ఆలోచించేవారు. ఈ నేపథ్యంలో ఆయన చదువుకుంది మోడర్న్ స్కూల్ ఢిల్లీ, అలాగే డిగ్రీ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ చేసిండు. ఆయన కొద్ది రోజులు చార్టెడ్ అకౌంట్ గా కూడా పనిచేశారు. మరి రాజకీయంలోకి ఎలా మొగ్గు చూపాడు? యువకులందరూ కూడా, యువతి కావచ్చు, యువకులు కావచ్చు, ఏం ఆలోచిస్తారంటే మేము ఇంత చదువుకున్నాం కదా, ఈ రాజకీయాల్లోకి మనకేం పని అని ఆలోచిస్తారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా చూసినట్టయితే యువ నాయకులు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే మేము చదువుకున్నాం కదా, ఎందుకు మనకి రిస్క్ అంతా, రాజకీయాలు మనకెందుకు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే, మన వయసు కూడా కాదు కదా అని చెప్పి వచ్చిన జాబ్ ఏదో చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి మధ్య తరగతిలో జన్మించిన రాఘవ చెద్ద మంచి యూనివర్సిటీలో చదువుకొని అంత మంచి చదువుకున్న ఆయన రాజకీయంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? చార్టెడ్ అకౌంట్ గా కొన్ని రోజులు పని చేసిండు. అట్లనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ గా ఆయన పనిచేశారు. అలాగే చేస్తున్న సమయంలో అసలు ఆయన రాజకీయం వైపు మొగ్గు చూపి ఎందుకు రావాల్సి వచ్చిందంటే 2011లో జరిగిన అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలో రాఘవ చెద్దా ప్రజా జీవితంలోనికి రావాల్సి వచ్చింది. ఆ ఉద్యమం నుంచి తర్వాత ఏర్పడిన ఆ ఉద్యమంలో ఆయన ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారో కానీ, ఆ ఉద్యమం తర్వాత ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ లో ఆయన చేరి దాదాపు 2 సంవత్సరాలు ఆయన అందులో ఒక సామాన్య నాయకుడిగా, కార్యకర్తగా పనిచేస్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఎదగడం ప్రారంభించారు. అప్పటి వరకు ఒక చార్టెడ్ అకౌంట్ గా ఉన్న ఆయన అవన్నింటిని కూడా కొద్ది రోజులు పక్కన పెట్టేసి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నేను ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి ఏఏపీ పార్టీలో చేరి 2 సంవత్సరాలు ప్రజల మీద ఆయన దృష్టి పెట్టాడు. దాదాపు 2013 నుండి 15లో ఆయన నాయకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ పార్టీలో. 2015 ఢిల్లీ ప్రభుత్వంలో ఫైనాన్స్ అడ్వైజర్ కమిటీలో కూడా సభ్యుడిగా ఆయన పనిచేశారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రజీందర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022 పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యాడు. అప్పటి నుండి భారత పార్లమెంటులో అత్యంత యువ సభ్యులలో రాఘవ చెద్దా ఒకరయ్యారు. ఆయన ఒకరవ్వడమే కాకుండా సామాన్య గొంతుకగా ఆయన నిలబడ్డారు. అందుకే ఈ రోజు సోషల్ మీడియా కావచ్చు అందరూ కూడా ఆయన వైపు చూస్తున్నాము. యువ నాయకులలో ఆయన ఎందుకు ఇంతగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, సామాన్యుల ప్రశ్నలుగా గొంతుకగా నిలబడి పార్లమెంటులో ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా రాఘవ చెద్ద పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలు అలాంటివి. ఒక సామాన్యుల సమస్యలను పార్లమెంటులో వినిపించడం, అది కూడా ఎంతో మంది పెద్ద పెద్ద పార్టీలు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ గొంతుకను వినిపించడం, ఆ సమస్యలను ఎలాగంటే ఆయన చూపిస్తూ, ప్రూవ్ చేస్తూ, దాంతో సహా కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన చెప్పాలనుకుంది సూటిగా చెప్పి తీరుతారనమాట. సో ప్రపంచ వ్యాప్తంగా సామాన్య గొంతుకగా రాఘవ చెద్దా నిలిచారు. పార్లమెంటులో ఆయన అడిగిన ముఖ్య ప్రశ్నలు ఏంటి, అసలు ఎందుకు ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది, సామాన్య ప్రశ్నలు ఏంటి, అసలు సామాన్యులు ఇబ్బందులు పడే ప్రశ్నలు ఏంటివి? మొబైల్ రీఛార్జ్ గురించి ఆయన ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది. మొబైల్ రీఛార్జ్ 28 రోజులు
ఇస్తారు, కానీ నెల అని చెప్తారు. అయితే సంవత్సరానికి 12 సార్లు మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి, కానీ మనం ఎన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది అంటే సంవత్సరానికి 13 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇది అన్యాయం కాదా, కస్టమర్స్ మీద చేసే అన్యాయం కాదా అని చెప్పేసి మొబైల్ రీఛార్జ్ గురించి కూడా ఆయన పార్లమెంటులో విమర్శించడం జరిగింది. అంతేకాకుండా ఆయన అలాగే మహిళల ఆరోగ్యంపై ఆయన ప్రసంగిస్తూ పార్లమెంటులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఇది దానం కాదు, ఇది మహిళల ఆరోగ్య హక్కు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్లమెంటులో ఎవ్వరు కూడా మాట్లాడని మాటలు, లేవనెత్తని ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. ఒక మహిళా సమస్య గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్లో ఫుడ్ ధరలపై డిమాండ్, ఎయిర్పోర్ట్లలో చవకైన ఆహారం కోసం ఉదాన్ యాత్రి కాఫీలను అన్ని ఎయిర్పోర్ట్లలో ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే ఈ ప్రశ్న వింటే మీరు షాక్ అవుతారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కరెక్ట్ గా పని చెయ్యకపోతే ప్రజలకు రైట్ టు రీకాల్ అనే ఆలోచన కూడా ఆయన తీసుకొచ్చిండు. ఎందుకంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ పనితీరు బాగాలేకపోతే 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయొద్దు. ఎందుకు వెయిట్ చేయాలి? ప్రజలు చూడాలి, ఒక 2-3 సంవత్సరాలు చూడాలి, దాని తర్వాత వారిని మధ్యలోనే తొలగించే హక్కు కూడా కల్పించాలి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల గొంతుకగా ఆయన పార్లమెంటులో నిలదీశారు. సో ఇది చూసి మనము ఆయనను మెచ్చుకోవడమే కాదు, ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి, కానీ మెచ్చుకోవడం కంటే ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఎందుకంటే పార్లమెంటులో అలాంటి నాయకుడు ఉంటే ప్రపంచమంతా మనం చూస్తున్నాం ఆయన వైపు, కానీ అదే అసెంబ్లీలో కూడా, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అంతే యువ నాయకుడు, ఇలా ప్రజల గొంతుకగా నిలిచే యువ నాయకుడు అసెంబ్లీలలో ఎందుకు ఉండకూడదు? అంటే రాజకీయం అంటే రౌడీ రాజకీయమా? ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఏం చదువుకున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, సీట్ ఇచ్చేద్దాం, వాళ్ళు పెట్టుకోగలుగుతారా, ఎలక్షన్స్ కి తిరగడానికి కావచ్చు, లేకుంటే ప్రజలకు డబ్బు పంచడానికి కావచ్చు, బిర్యానీ ప్యాకెట్లు పంచడానికి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోగలిగితే ఈ ఒక రాజకీయ పార్టీ నుండి ఇచ్చేస్తారు. లేకపోతే మంచి ఫండ్ ఇస్తున్నారా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే ఒక మంచి ఫండ్ ఇస్తున్నారా, ఓకే సీట్ ఇచ్చేస్తున్నాం. అంతేగాని ఆయన ఏం చదువుకున్నారు, ప్రజల సమస్యలు ఆయనకు తెలుసా, ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిండ్రా? మనం అందరం నిజంగా ఆలోచించాలంటే రాఘవ చెద్దా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిండు కాబట్టి సామాన్యుల ప్రజల వాళ్ళ సమస్యలు ఏంటో ఆయన లేవనెత్తగలిగాడు. కానీ ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారంటే, పెట్టుబడి పెడుతున్నాం కదా, ప్రజల మీదనే తీయాలి అనే ఆలోచనతో వస్తున్నారు. సో నేను అందరు రాజకీయ నాయకులను అనడం లేదు, కానీ కొంతమంది మాత్రం ఇలాగే ఉన్నారు. అవునా కాదా మీరే కామెంట్ చేయండి. రాఘవ చెద్దా లాంటి నాయకుడు మనకు కూడా కావాలి, అసెంబ్లీలో అలాంటి నాయకులు నిలబడాలి, మన పక్షమున వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడికి మనం ఓటేస్తున్నామంటే ఆయన మినిమం ఏం చదువుకున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించి మనం ఓటేస్తే మనకు కూడా రాఘవ చెద్దా లాంటి నాయకుడు అసెంబ్లీలో నిలబడతాడు. అప్పుడే మన రాష్ట్ర జీవితాలు, మన జీవితాలు మారుతాయి. అంతేగాని పార్లమెంటులో వినిపించి ఇక్కడ అసెంబ్లీలో వినిపించకపోతే రాష్ట్ర రాజకీయాలు మాత్రం మారవు. సామాన్యుల గొంతుకగా నిలబడాలి అంటే రాఘవ చెద్దా లాంటి వాళ్ళు, అలాంటి యువ నాయకులు, మేము చదువుకున్నాం కదా, మేము ఒక జాబ్ చేస్తే సరిపోతుంది అని ఆలోచించకుండా యువ నాయకులు అందరూ కూడా సామాన్యుల గొంతుకగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి అసెంబ్లీలో నిలబడాలి, మహిళా సమస్యల గురించి అడగాలి, మా గ్రామ అక్కడున్న సమస్యల గురించి అడగాలి, స్కూళ్ళ సమస్యల గురించి అడగాలి. ఎప్పుడైతే అసెంబ్లీలో మనం నిలదీసే అక్కడ నాయకులు ఉంటారో, అలాంటి యువ నాయకులను మనం ఎన్నుకుంటామో మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఏరియాలు కూడా బాగుపడతాయి. దయచేసి ఆలోచించండి. మనము ఇప్పుడు పార్లమెంటులో ఒక్కరు మాట్లాడితేనే ప్రపంచం మొత్తం వణికిపోతుంది, పెద్ద పెద్ద పార్టీలన్నీ వణికిపోతున్నాయి. ఆయన చెప్పింది నిజమే కదా అని అక్కడున్న స్పీకర్ కూడా ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఆలోచింపజేసింది. అంటే మనకు కూడా అసెంబ్లీలో ఇలాంటి యువ నాయకుడు రావాలి అని నేను ఈ సందేశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. సో ఆలోచించండి ప్రజలారా, మనము ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే
ఖచ్చితంగా మన సమస్యలను గుర్తించే వ్యక్తి అయి ఉండాలి. సామాన్యుల ప్రజలను ఎలాంటి సమస్యలకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకునే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని రాఘవ చెద్ద గురించి కూడా కావచ్చు, మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి కూడా కావచ్చు, మీరు కామెంట్ చేయండి.